హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాగ్స్. సో మరి ఈ రోజు అయితే అండి మీ అందరి కోసం ఒక మంచి వీడియోతో వచ్చేసాను. సో మరి మన జనరల్గా అయితే అండి శారీలో ఈ మధ్య ఈ బెనారస్ శారీస్ కానీ, జెరీ శారీస్ కానీ, టిష్యూ శారీస్ కానీ అండి మనకి శారీలో బ్లౌజ్ పీస్ అనేది వస్తుంది కదా. ఆ బ్లౌజ్ పీస్ వచ్చే దగ్గర మనకి ఈ పళ్ళు దగ్గర ఈ బ్లౌజ్ పీస్ దగ్గర అయితే అండి మధ్యలో ఇటువంటి ప్లెయిన్గా క్లాత్ అనేది వస్తుంది. మీరు గమనించే ఉంటారు. సో మరి ఈ క్లాత్ అయితే అండి నేను వేస్ట్ అవ్వకుండా చాలా వెరైటీగా శారీకి కుచ్చులు అనేది తయారు చేశాను. సో మరి ఈ క్లాత్‌తో శారీకి కుచ్చులు ఏ విధంగా తయారు చేశాననేది ఇప్పుడు మీకు చూపిస్తానండి. సో ఇది వచ్చి టిష్యూ శారీ కాబట్టి ఈ క్లాత్ అనేది టిష్యూలో మనకి ఉందండి. సో కొన్ని సార్లయితే కానీ మనకి ఆర్గాన్జా శారీస్ అయితే ఆర్గాన్జాలో అలా ఉంటాయి. సో మరి ఈ క్లాత్ కూడా పడేయకుండా నేను రొటీన్‌గా వేసే కుచ్చులు కాకుండా శారీకి ఈసారి ఈ టిష్యూ క్లాత్ వేసి నేను కుచ్చులనేది తయారు చేయాలని అనుకున్నాను. మరి ఒక్కసారి వీడియో అంతా పూర్తిగా చూసారంటే మీరు కూడా ఈ వెరైటీ కుచ్చులనేది నేర్చుకోవచ్చు. సో ముందుగా అయితే అండి నేను శారీలో ఉంచి ఈ పీస్ అనేది కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడ 2 ఇంచెస్ విడ్త్‌తో అండి నేను మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. సో మీకు కనిపించదని నేను ఈ విధంగా కింద నుంచి టేపు పైన కనిపించట్లేదని 1, 2 నంబర్లు 3 నుంచి చూపిస్తున్నానండి. సో విడ్త్ అయితే అండి 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. 2 ఇంచెస్‌కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను. ఫోల్డ్ చేసుకున్నాక మనకి వెడల్పు కూడా 2 ఇంచెస్ అనేది తీసుకోవాలండి. అంటే స్క్వేర్ బాక్స్ లాగా మనం కట్ చేసుకోవాలి. ముందుగా అయితే అండి లెంగ్తీ పీసులు అయితే కట్ చేసుకుందాం. చూస్తున్నారు కదండీ! ఈ విధంగా 2 ఇంచెస్ విడ్త్‌తో నేను మొత్తం ఈ క్లాత్ అంతా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్క పీస్ తీసుకొని దీన్ని కూడా 2 ఇంచెస్‌కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనము స్క్వేర్ పీస్ లాగా కట్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా అండి అన్నీ ఈ క్లాత్ పీసెస్ అన్నీ అండి చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి. ఈక్వల్‌గా అయితే అండి కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 ఇంచెస్ తీసుకున్నాను. మీ ఇష్టం అండి, మీరు ఎంతైనా తీసుకోవచ్చు. మీరు పొడవుగా కావాలనుకుంటే 3 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. 2 ఇంచెస్ తీసుకొని ఈ విధంగా ట్రయాంగిల్ లాగా ముందు ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఆ ట్రయాంగిల్‌ని ఇంకొకసారి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. సో మరి మనము బ్లౌజెస్‌కి హ్యాంగింగ్స్ కుడుతూ ఉంటాం కదండీ, ట్రయాంగిల్ హ్యాంగిల్స్. సేమ్ అదే విధంగా ఇక్కడ మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్నాక ఎడ్జ్‌లో ఈ విధంగా పొడవుగా ఉన్నది మడుచుకొని కుట్టు అనేది వేసుకోవాలి. సో ఈ ట్రయాంగిల్ షేప్ అనేది మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు రివర్స్ చేసి చూద్దాము. రివర్స్ చేసామంటే మనకి చిన్న బెల్ షేప్‌లో అయితే వచ్చేస్తుంది. నేను ఇక్కడ 2 ఇంచెస్ ఎందుకు తీసుకున్నానంటే అండి అంతకన్నా పొడవుగా తీసుకుంటే ఇవి హ్యాంగింగ్స్ అందంగా అయితే ఉండవు. సో నాకు ఇష్టమైతే అండి కొంచెం షార్ట్ లెంగ్త్ కావాలి. అందుకే ఈ విధంగా బెల్ షేప్‌లో నేను రెడీ చేశాను. చాలా అందంగా ఉంది చూడండి. చక్కగా మనకి రెడీమేడ్ బెల్స్ అమ్ముతారు కదా, సేమ్ అదే షేప్‌లో మనకి వచ్చేసింది. ఫినిషింగ్ కూడా నీట్‌గా ఉంది. సో ఈ విధంగా మొత్తము అన్ని పీసెస్‌తో నేను కుట్టుకొని ఈ ట్రయాంగిల్ బెల్స్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కుచ్చులకి ఏమి యూజ్ చేద్దామనేది చూద్దాం. సో మరి కుచ్చులకి ఈ బెల్ పైన అండి క్యాప్ అనేది పెట్టాలి కదా, అందుకే నేను గోల్డెన్ క్యాప్స్ అయితే తీసుకున్నాను. దాంతో పాటు నేను డల్ షేడ్‌లో ఉన్న గోల్డెన్ బీడ్ కూడా తీసుకున్నాను. మ్యాచ్ అవ్వడం కోసం డల్ షేడ్‌లో తీసుకున్నానండి. ఎందుకంటే ఈ శారీకి డల్ జెర్రీ అనేది ఉంది. గోల్డ్ కలర్ జెర్రీ అనేది కాస్త డల్‌గా ఉంది. అందుకే నేను అదే మ్యాచ్ అవ్వడానికి బీడ్స్ అయితే తీసుకున్నాను. శారీ పళ్ళు అంతా జిగ్‌జాగ్ చేసి పెట్టుకున్నాక లెంగ్త్ ఎంత ఉందనేది ఇప్పుడు మనం చూద్దాం. 46 ఇంచెస్ అయితే అండి ఈ పళ్ళు లెంగ్త్ అనేది ఉంది. సో ఈ విధంగా 46 ఇంచెస్ ఉంది కదండీ! ఇప్పుడు ఒక్కొక్క ఇంచ్‌కి మనం మార్క్ చేసుకుంటూ వెళ్దాం. అంటే మనకి ఆల్మోస్ట్ 46 మార్కింగ్స్ అయితే వచ్చేస్తాయి. సో ఒక్కొక్క ఇంచ్‌కి ఈ విధంగా మార్క్ చేసుకుంటూ నేను మొత్తం ఈ పళ్ళు అంతా మార్క్ చేశానండి. ఈ విధంగా మార్క్ చేశామంటే మనకి హ్యాంగింగ్స్ కుట్టేటప్పుడు ఈక్వల్‌గా అయితే వచ్చేస్తాయి. మనకి దూరంగా ఒకటి దూరంగా, ఒకటి దగ్గరగా ఈ విధంగా రాకుండా ఉండాలంటే ముందుగా మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ తీసుకుంటే చాలండి మనకి. చాలా ముద్దగా అయితే ఈ కుచ్చులనేది వచ్చేస్తాయి. హాఫ్ ఇంచ్ అయితే అవసరం లేదు. ఎందుకంటే మనకి బెల్ అనేది ఇక్కడ కొంచెం బాగా వెడల్పుగా అయితే ఉంది కదండీ! అందుకే ఒక 1 ఇంచ్‌కైతే నేను శారీ అంతా మార్కింగ్ చేసేసి పెట్టుకున్నాను. ఇప్పుడు హ్యాంగింగ్ ఏ విధంగా కుట్టాలనేది కూడా చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ నేను కుట్టాను చూడండి. చాలా అందంగా ఉన్నాయి కదా! ఇప్పుడు కుట్టేది మీకు చూపిస్తాను. ముందుగా నీడిల్‌లో థ్రెడ్ తీసుకొని నాట్ వేసుకొని పైనుంచి నీడిల్‌ని కిందకి పంపించాలి. కిందకి పంపించాక అలాగే లాగకుండా ఈ నాట్ అనేది వేసాం కదండీ! ఆ నాట్ లోపలికి ఈ నీడిల్‌ని పంపించేసి లాగామంటే మనకి ఇక్కడ ఈ నాట్ అనేది లాక్ అయిపోతుంది. మనం నార్మల్‌గా లాగామంటే ఈ జెర్రీ క్లాత్ కాబట్టి మనం వేసిన నాట్ అనేది బయటకొచ్చేస్తుంది. అందుకే ఈ విధంగా చేశారంటే ముడి అనేది బయటికి రాకుండా లాక్ అవుతుంది. ఆ తర్వాత బీడ్ తీసుకొని బీడ్ తర్వాత మనము ఈ హెడ్ క్యాప్ అనేది తీసుకుందామండి. ఆ తర్వాత మనం తయారు చేసిన ట్రయాంగిల్ బెల్ అనేది తీసుకోవాలి.
ఈ విధంగా అన్నీ లోపలికి గుచ్చాక మళ్ళీ ఆ నీడిల్‌ని ఈ ట్రయాంగిల్ బెల్‌లోంచి లోపల నుంచి పై పక్కకి గుచ్చుకుంటూ రావాలి. గుచ్చుకుంటూ వచ్చాక లాస్ట్‌లో మనం శారీ లోపలికి దించామంటే మనకి ఈ బెల్ అనేది టైట్‌గా అయితే అయిపోతుందండి. ఇంకొకసారి మళ్ళీ శారీ లోపలికి ఇంకొకసారి మనము ఇన్సర్ట్ అయితే చేసుకోవాలండి నీడిల్‌ని. అంటే 2 కుట్లు వేసుకున్నట్టు చేసుకొని బ్యాక్ సైడ్ మనము ముడి వేసుకున్నామంటే మనకి హ్యాంగింగ్ అనేది ఊడి రాకుండా స్ట్రాంగ్‌గా అయితే ఉంటుంది. ఇక హ్యాంగింగ్ కూడా ఫ్లెక్సిబుల్‌గా అయితే ఉంటుంది. అర్థమైంది కదండీ! ఎప్పుడైనా సరే నీడిల్‌ని పైన నుంచి దించి ఆ నాట్ లోపలికి నీడిల్ పంపించి లాక్ చేశారంటే చాలా చక్కగా మీకు ఆ ముడి అనేది ఎప్పటికి ఊడిపోదండి. సో, అందుకే మీకు అదే విధంగా చూపిస్తున్నాను. నార్మల్‌గా అయితే మనము ఇలాగా నీడిల్‌ని కింద నుంచి పైకి లాగుతాం గదా! అలా లాక్కుండా పైనుంచి కిందకి లాగారంటే ఆ నాట్ లోపలికి మనము నీడిల్ పంపించుకోవచ్చు. సో, అర్థమైంది కదండీ! చాలా సులువుగా మనకి ఈ హ్యాంగింగ్స్ అయితే రెడీ అయిపోయాయి. కొంచెము రొటీన్ హ్యాంగింగ్స్ అయితే అండి కాస్త తొందరగా అయితే అయిపోతాయి. ఇవి కొంచెం అయితే టైం తీసుకుంది. ఎందుకంటే ఈ ట్రయాంగిల్ బెల్స్ అన్నీ నేను మిషన్ మీద కుట్టుకుంటూ వచ్చాను కదా! మరి వెరైటీగా కావాలంటే కాస్త టైం అయితే పడుతుంది కదండీ! సో, అందుకే నేను రొటీన్‌గా వేసే సిల్క్ థ్రెడ్ హ్యాంగింగ్స్ కాకుండా ఈ విధంగా ట్రై చేశానండి. చాలా అందంగా అయితే వచ్చాయండి. ఇక శారీ మ్యాచింగ్ కూడా ఎగ్జాక్ట్‌గా ఉంది చూడండి. నేను ఈ లావెండర్ కలర్ వేశాను. ఇక శారీ క్లాత్ అంతా పిస్తా గ్రీన్ అయితే ఉందండి. పేస్టల్ కలర్ అండి. పేస్టల్ గ్రీన్‌లో సో, మరి మ్యాచ్ అయితే అయ్యాయి కదండీ! చాలా అందంగా ఉన్నాయి కదా! మరి రొటీన్‌గా మీరు కూడా కుచ్చులు వేయకుండా ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి. ఇప్పుడు అన్ని శారీస్‌కి మోస్ట్‌లీ జెర్రీ శారీస్‌కి ఈ విధంగా క్లాత్ అయితే ప్లెయిన్ క్లాత్ అయితే వస్తుందండి. జెర్రీ లేకుండా కొంచెం క్లాత్ అయితే వస్తుంది. ఆ క్లాత్‌ని ఈ విధంగా యూజ్ చేసుకోండి. మరి మీకు గాని ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థాంక్ యూ.